This అవును conference will now be recorded. మేడం అయితే లోపల కంటెంట్ కూడా ఉందా? అది ఒక 6 పేజీలేమో పంపించాను ఈరోజు, చూడండి మీరు మీకు టైం ఉండేటప్పుడు. ఈ రోజా? నిన్న ఒక పేజీకి పంపించారు కదా, చూసాను. అదే రేపు నా లెక్చర్ కూడా మర్చిపోయాను. 6:30 to 7:30 వన్నెస్ మీద నా లెక్చర్ ఉంది రేపు ఈవినింగ్. ఓకే, మెసేజ్ చూసాను. ఓకే, రేపు 6:30 to 7:30. ఓకే, స్టార్ట్ చేద్దాం మేడం. ఓం గురుభ్యో నమః. థియోసఫీ ఎక్స్ప్లెయిన్, డే 128, 14th June 2021, పేజ్ నెంబర్ 459. ఒక లైన్ వెనక్కి వెళ్దాం మేడం, కంటిన్యూటీ. ఓకే. Cultivate that modest fragrant plant humility until its sweet aroma permeates every fiber of your being. అక్కడికి ఆపాం నేను. Next paragraph. I welcome you, the latest recruit, to our glorious band. I welcome you, the latest recruit, to our glorious band. BAND. బ్యాండ్ అంటే ఏంటి? బ్యాండ్ మేడం, మేడం అంటే గ్రూప్. we are welcoming you for the new group. అంటే మరి చదవండి. I welcome you, the latest recruit, to our glorious band. BAND. వా బ్యాండ్, నేను బ్యాండ్ అని వినబడింది అందుకని. ఓకే. అంటే నేను మా యొక్క కొత్త వైభవవంతమైనటువంటి ఆ బ్యాండ్ కి మిమ్మల్ని వెల్కమ్ చేస్తాను. ఎవరు అంటున్నారు ఇలాగా? మొదటిలో ఇదే టీచర్ చెప్తున్నారు అన్నమాట. ఓకే, మేబీ ది ఆథర్. ఎన్ని కోట్స్ ఇచ్చారు కదా మేడం, డిఫరెంట్ కొటేషన్స్ ఫ్రమ్ డిఫరెంట్ బుక్స్ లో నుండి. ఓకే. It is not easy for you to forget yourself entirely. మీకు ఇది ఈజీ కాదు, మిమ్మల్ని మీరు పూర్తిగా మర్చిపోవడం. To yield yourself without reservation to the service of the world. మీకు మీరు ఏంటంటే అందులోకి ప్రపంచ సర్వీస్ మిమ్మల్ని మీరు అందులో ఆర్పించుకోవడానికి సంపూర్ణంగా కదా. ఇట్స్ నాట్ ఈజీ అన్న. మళ్ళీ వాక్యం ఒకసారి చదవండి. Yet that is what is required of us. ముందు వాక్యం ఒక్క మాట చదవరా? ఓకే మేడం. It is not easy for you to forget yourself entirely, to yield yourself without reservation to the service of the world. అది అంటే ఏ రిజర్వేషన్ లేకుండా మొత్తం ఈ ప్రపంచం యొక్క సేవకి అర్పించుకోవడం అన్నది నువ్వు మర్చిపోయి అది అంత సులువైన విషయం కాదు. Yet that is what is required of us. కానీ అదే మనకి అవసరమైన విషయం. కష్టమైన అదే ముఖ్యం. That we should live only to be a blessing to others. మనమేమో ఇతరులకి ఆశీర్వచనం కోసం, అంటే వాళ్ళకి బ్లెస్సింగ్ గానే మనం జీవించాలి. ఓకే, ఇతరుల కోసమే మనం జీవించుకోవాలన్నమాట. And to do the work which is given to us to do.
మనకి ఇవ్వబడిన పని మనం చేయాలి. You have made a good beginning in the process of self development. ఆత్మాభివృద్ధి అనే పద్ధతిలో మీరు మంచి ఆరంభం అనేది చేశారు. But much yet remains to be done. కానీ ఇంకా చేయవలసింది చాలా ఉంది. బిగినింగ్ బాగుంది, బట్ చేయవలసింది చాలా ఉంది. Repress even the slightest shade of irritability. అంటే ఏమాత్రం విసుగు అని ఉన్నా అది తీసేయాలి. అంటే రిప్రెస్ మీన్స్ ఒకసారి రిప్రెస్ డిఫరెంట్ సపరేట్. అనగొట్టుట అనచుట అధీనంలో ఉంచుకొనుట. అయితే అనగొట్టడం రిప్రెస్ అంటే సప్రెస్. అంటే ఏమాత్రం విసుగునా అనిచేయండి. అంటే విసుగు అన్నది ఉండకూడదు. అంటే ఈ పరిశ్రమాణావస్థలో దీక్షల్లో కూడా చెప్తారండి, చివరి వరకు విసుగు ఉండిపోతుంది. ఆ విసుగుని చివరి స్థితి వరకు అది అంటే జయించాలన్నమాట. ఆ తర్వాత అది మాత్రం ఫైనల్ గా విసుగు కూడా లేకుండా అయిపోవాలి. And be ready always to receive advice and instruction. ఎప్పుడు కూడా సలహాని సూచనని గ్రహించడానికి సంసిద్ధంగా ఉండు. Cultivate humility and self-sacrifice. నమ్రతని కలిగి ఉండి ఆత్మ త్యాగాన్ని అంటే మొత్తం అంత త్యాగం చేయడం అనేదానికి సిద్ధంగా ఉండాలి. And fill yourself with a fervid enthusiasm for service. మీకు మీరు ఫర్విడ్ అంటే ఒక్కసారి చూస్తారా? అత్యాధరమైన ఉత్సుకమైన ఉద్రేకమైన పరితాపమైన అది ఫర్విడ్ అంటే ఎంతో మిమ్మల్ని మీరు సాక్రిఫైస్ చేయడానికి ఆదరణతో. ఫర్విడ్ సాక్రిఫైస్ అంటే సాక్రిఫైస్ చేయాలి కదా అని విసుగుతోటి కోపంతోటి కాదు, అతి ఆదరణతో సాక్రిఫైస్ కి తయారై ఉండేది. ఫర్విడ్ ఎంతూజియాజం ఫర్ సర్వీస్ మేడం. అది ఎంతూజియాజం అంటే ఆసక్తి, సేవలో ఆసక్తిని కలిగి ఉంది. అంటే ఆదరణతో ఆసక్తితో సేవ చేయమంటున్నారు. సో shall you be a fitting instrument in the hand of the great master? అందువల్ల మీరు ఆ మహాత్ముల యొక్క చేతిలో సరైనటువంటి ఉపకరణంగా అవుతారు. A soldier in the army of those who saved the world. అది అంటే ఆ ప్రపంచాన్ని రక్షించే వాళ్ళ యొక్క అంటే సైనికుడి సోల్జర్ అంటే హూ సేవ్డ్ ఆర్మీలో సైనికుడిగా ఎవరైతే ప్రపంచాన్ని రక్షిస్తున్నారో అలాగా మీరు అవుతారనమాట. అంటే ఇక్కడ అలాంటి సింబాలిజం చూపించారు. To help you in that, I now take you as a probationary pupil. అలాగా సహాయం చేయడానికి నేను మిమ్మల్ని పరీక్షమాణావస్థలో ఒక శిష్యుడిగా తీసుకుంటాను. నెక్స్ట్ క్వశ్చన్ మేడం. What now becomes of the pupil after he has acquired the 4 qualifications in the probationary stage? అంటే ఈ పరీక్షమాణావస్థలో 4 రకాలైన అర్హతలు పొందాక ఆ శిష్యుడికి ఏం జరుగుతుంది? ఇప్పుడు ఇంకా క్వశ్చన్ ఉంది కదా? క్వశ్చన్ ఉంది. వాట్ ఈస్ ద పీరియడ్ దట్ స్టేజ్ and what is his relation to his master during that and
the other following stages. ఏంటండి, వాట్ ఈస్ ద పీరియడ్? For that stage, ఆ స్టేజ్ కి ఎంతకాలం అయినా ఉంటాడు. and what is his relation to his master? ఆ మాస్టర్ తో ఆయన యొక్క రిలేషన్ ఏంటి? During that and the other following stages. మిగతా స్టేజెస్ తోటి ఆ సమయంలోని ఆయనకి మహాత్ముడితోటి ఏ సంబంధ బాంధవ్యం ఉంటుంది? Answer: when a man has acquired the qualifications necessary for entrance, ఒక వ్యక్తి అందులో ప్రవేశించడానికి కావలసినటువంటి అర్హతలు సంపాదించాక, upon the stage of the probationary pupil, అంటే ఈ పరీక్షమాణావస్థలో అంటే ఆయన వచ్చాక, the master calls him astrally into his presence as stated before. మాస్టర్ ఏమో అప్పుడు ఆయన యాక్చువల్ గా ఆయన ప్రజెన్స్ లోకి పిలుస్తాడు. Takes him upon probation. ఆయనని ప్రొబేషన్ అంటే ఆ ట్రైనింగ్ కి ఆయన్ని తీసుకుంటారు. And keeps him under close observation for an average period of 7 years. అతన్ని ఒక యావరేజ్ పీరియడ్ అంటే సుమారుగా 7 సంవత్సరాలు క్లోజ్ అబ్జర్వేషన్ లో తీసుకుంటారు, పరిశీలన. Though that period is known to have been lengthened to 30 years. ఆ సమయం 30 సంవత్సరాలకు కూడా పొడిగించబడినప్పటికీ, in the case of an unsatisfactory candidate, ఒక తృప్తి లేనటువంటి ఒక క్యాండిడేట్ కి అంటే శిష్యుడికి అని, and reduced to only a few weeks in one quite exceptional case. ఎక్సెప్షనల్ కేస్ అంటే ఏదో కొంతమందికి మాత్రం ఒక వారం ఉంటుంది, రెడ్యూస్ అంటే కొన్ని వారాల వరకు, ఒక వారం During that కొన్ని period వారాలు of probation, ఆ సమయంలో ఆ శిక్షణ సమయంలో, though receiving during sleep much teaching from his master, నిద్ర సమయంలో ఆయన మాస్టర్ నుంచి ఎక్కువ టీచింగ్ పొందినా, using his astral body as a vehicle of consciousness for the astral work of help, ఆయన యాస్ట్రల్ గా సహాయం చేయడానికి యాస్ట్రల్ బాడీని ఒక వెహికల్ గా ఉపయోగించుకుంటారు. అంటే యాస్ట్రల్ ప్లేన్ లోనే ఆయనకి అన్ని శిక్షణలు జరుగుతాయి. and learning also much of the life of the mental plane during meditation. అంటే మెంటల్ ప్లేన్ లో ఎక్కువగా మెడిటేషన్ ద్వారా ఎక్కువ నేర్చుకుంటూ ఉంటారు. Does not come in direct communication with his master. ఆయన తన మాస్టర్ తోటేమో డైరెక్ట్ కమ్యూనికేషన్ లోకి రాకపోయినా, and hears and sees nothing of him. అండ్ హియర్స్ అండ్ సీస్ అంటే ఆయన కోసం ఏమి వినడు, చూడడు, నాకు ఆయన కోసం ఆయనకేమీ తెలియదు అన్నమాట. Next paragraph. Probation or proving of the pupil consist in testing him. అది ఈ ప్రొబేషన్ అంటే శిక్షణ ట్రైనింగ్ పీరియడ్, లేకపోతే అతన్ని ఆ శిష్యుని పరీక్షించడం, to see how far he can withstand the shocks of his karma. తన కర్మ యొక్క షాక్స్ ని ఎంతవరకు ఆయన తట్టుకోగలడు అని చూస్తారు. which has to be hastened. అది త్వరితం చేస్తారన్నమాట.
దాన్ని త్వరితం చేయడం. హేజెండ్ అంటే త్వరితం చేయడం. and yet remain firm in his altruism. ఆయన ఆల్ట్రూయిజం అంటే లవింగ్ ఎవ్రీ వన్, ఆల్ పీపుల్. ఆ విషయంలో మాత్రం ఆయన చాలా ఫర్మ్ గా ఉంటాడు. ఎన్ని కర్మలు అనుభవిస్తున్నా లవింగ్ ద హోల్ మ్యాన్ కైండ్ అనే దాంట్లో దట్ ఇస్ ఆల్ట్రూయిజం. ఆ విషయంలో మాత్రం ఆయన చాలా ఫర్మ్ గా ఉంటాడు. In spite of the fact that his life becomes more barren of those satisfactions and delights, హిస్ లైఫ్ బికమ్స్ మోర్ బ్యారన్ అంటే టు ఆల్ ద సాటిస్ఫాక్షన్స్, ఏ రకమైన తృప్తులు కానీ ఏ రకమైన ఆనందాలు లేకుండా అది బ్యారన్ అంటే ఉంటుందన్నమాట ఆయన జీవితం అలాగే. అయినా వినబడలేదా? వినబడలేదు మేడం, మధ్యలో బ్రేక్ అయిపోయింది. ఆయన జీవితము ఏ రకమైన తృప్తి ఆనందము లేకుండా, బ్యారన్ ఉమెన్ అంటే ఏమీ లేకుండా ఉన్నప్పటికీ హిజ్ లైఫ్ బికమ్స్ అంటే చాలా తయారవుతుంది అనమాట. which make life worth living for most of men. కానీ ఆయన జీవితం ఏమో వర్త్ లివింగ్, చాలా మందికి ఆ విధంగా జీవించాలి అన్నట్టుగా తయారవుతుంది. అంటే ఆయనకు కావాల్సిన తృప్తిలు ఆనందాలు లేకపోయినా ఐడియల్ లైఫ్ అయిపోతుంది. He is also tested to see if he understands that a small thing which is directly useful in the master's work. మర్చిపోయారండి. అన్న He is also లేదా he is also tested to see if he understands that. స్టార్టింగ్ లో ఎక్కువ ఉందా? స్టార్టింగ్ లో లేదు మేడం, మధ్యలో వస్తుంది. he is also tested to see, ఆయనకి ఈ విధంగా కూడా పరీక్షించబడతాడు. ఎలాగంటే if he understands that, ఆయన గాని అర్థం చేసుకుంటే, ఇక్కడ డబుల్ కోట్స్ లో ఉంది మేడం, ఏ స్మాల్ థింగ్ విచ్ ఈస్ డైరెక్ట్లీ యూస్ఫుల్ ఇన్ ద మాస్టర్స్ వర్క్. ఒక చిన్న విషయం ఏదైతే మాస్టర్స్ వర్క్ కి పనికొస్తుందో ఈజ్ ఫార్ బెటర్ వర్త్ డూయింగ్ దాన్ ఏ లార్జ్ థింగ్. లార్జ్ థింగ్ తర్వాత చదవండి. విచ్ ద వరల్డ్ వుడ్ కాల్ గుడ్. అది ప్రపంచము మంచిది అని చెప్పే పెద్ద పని కంటే మాస్టర్ దృష్టిలో చిన్న పని అనేది చాలా ప్రాముఖ్యమైన పని. ఈ పాయింట్ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ప్రపంచం చాలా మంచి పని అని చెప్పిన దానికంటే, పెద్ద పని కంటే మాస్టర్ ఇది చిన్నదైనా మంచిది అని చెప్పిన పనికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. అండ్ adopts himself sufficiently to be an eager worker. అది అంటే ఒక ఈగర్ ఆతురతతోటి పనిచేసే వ్యక్తిగా తయారవ్వాలన్నమాట. ఎవరికి వారు ఎంతో అంటే ఆతురత అంటే ఎప్పుడు పని చేస్తాం, ఎప్పుడు జాగ్రత్తగా పనిచేసి, ఆతురత అంటే ఉట్టుకుట్టి ఆతురత కాదు, అంటే పని చేయాలన్న ఇష్టం ఉంటుంది, అలా తయారవ్వాలి. And servant of the master in his numerous activities for the evolution of humanity. మానవాళి పరిణామం కోసం అనంతమైనటువంటి పనులు చేపట్టినటువంటి మహాత్ముడి చేతిలో ఒక సేవకుడిగా తయారవ్వాలి. The pupil is thus put on probation less to gain knowledge from the master. The pupil
ఈస్ పుట్ ఆన్ ప్రొబేషన్ లెస్ అన్న. ప్రొబేషన్ Ah. తర్వాత ఏంటండి లెస్ less to gain knowledge. LESS కదా, ప్రొబేషన్ లెస్. ప్రొబేషన్ Separate words, madam. Probation less, 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 to gain knowledge from the master. LEST LESS LESS. అది అంటే ఆయన జ్ఞానం అనేది మహాత్ముల నుంచి పొందడానికి అతన్ని పరిక్షమాణావస్థలో పెడతారు. And more to train himself as an apprentice. అంటే పరిక్షమాణావస్థలో పెట్టడం అనే దానికంటే ఇక్కడ లెస్ ఇక్కడ కంపారిజన్ అన్నమాట. ఎక్కువగా ఆయన ఒక అప్రెంటిస్ అంటే ట్రైనీగా ఆయనకి అప్రెంటిస్ అనే దానికి సరిగ్గా తీయలేదు నాకైతే సరిగ్గా ఇది చాలా అవసరం అవుతుంది. ఎందుకంటే అక్కడికి ఇదే ఎక్కువ ప్రాముఖ్యం అని చెప్తున్నారు. అప్రెంటిస్ to help the master in his work. అప్రెంటిస్ స్టూడెంట్ శిక్షణార్థి పనివాడు అని ఉంది మేడం. శిక్షణార్థి అనా? శిక్షణ విద్యార్థి. అంటే ఆయన ఎక్కువగా అంటే మాస్టర్ చేతిలో ఒక పనివాడిగా ఉండడమే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం. He is consequently expected to harmonize his methods of work to those of his master. ఆయన మాస్టర్ సంబంధించినటువంటి వరకు ఆయన పనులన్నీ కూడా సమస్యతో ఉంచుకోవడానికి ఆయన నుంచి మనకు ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఆయన చెయ్యాలి అలా. To be ready to cooperate with his fellow apprentices. To be ready to cooperate with his fellow apprentices. అంటే సాటి ఆ ట్రైనీస్ అందరితోటి వాళ్ళతో కోఆపరేటివ్ గా ఉండడానికి కూడా సిద్ధంగా ఉండాలి, సహాయపూర్వకంగా ఉండాలి. And in all ways to prove that an ideal of work weighs more with him than his personal satisfaction as a worker. ఇక్కడ ఏంటంటే పనిలో ఆదర్శం అనేది చాలా ఎక్కువ విలువ కలిగి ఉంది. తనకు వ్యక్తిగతమైన తృప్తి కంటే ఏ ఆదర్శంతో పని చేస్తున్నారో దానికి ప్రాముఖ్యత ఉంది. But then during this period, though full of tests and trials of all sorts on all planes, full of tests TESTS పరీక్షలు మేడం అండ్ ట్రయల్స్. ఈ పీరియడ్ లో పూర్తిగా పరీక్షలతో నిండి ఉన్నా సరే full of tests and trials of all sorts on all planes, అన్ని ప్లేన్స్ లో అన్ని రకాల పరీక్షలతో ఉన్నా సరే relieved at times by encouraging experiences and hints and help. రిలీవ్డ్ ఎట్ టైమ్స్ ఒక్కొక్కప్పుడు ఆయన రిలీవ్ కూడా అవుతూ ఉంటాడు బై ఎంకరేజింగ్ ఎక్స్పీరియన్సెస్, కొన్ని అనుభవాలని ప్రోత్సహించడం వల్ల. తర్వాత and hints and help, కొన్ని హింట్స్ వల్ల, ఒక రకంగా సహాయం వల్ల ఆయన అప్పుడు కొంచెం రిలీవ్ అవుతూ ఉంటాడు. no special difficulties or ARE.
ఉమ్. As ఏ a rule, అంటే వేరే స్పెషల్ కష్టాలు అన్నవి యాజ్ ఎ రూల్ put in his way. అవి ఆయనకి ఎప్పుడు రావు. ప్రత్యేకమైనటువంటి కష్టాలు అన్నవి ఎప్పుడు ఒక రూల్ అన్నమాట, ఆయనకి రావు అని చెప్తున్నారు. యాజ్ ఎ రూల్ అంటే ఆయన ముందు పెట్టబడవు. And he is simply watched carefully by the master. ఆయన కేర్ఫుల్ గా మాస్టర్ గా సింపుల్ గా మాస్టర్ వాచ్ చేస్తూనే ఉంటారు. అతి జాగ్రత్త ఎలా ఉన్నాడు, ఆయన మనస్తత్వం ఎలా ఉంది, ఎక్కడైనా టెంప్ అవుతున్నాడా, బద్దకిస్తున్నాడా, అవసరమైన పని దగ్గర ఎలా ఉంటున్నాడు, ఇలా చూస్తూనే ఉంటారు గురువు, పరమ గురువు. In his attitude towards the little daily troubles of life. అది ఆయన యొక్క నిత్య జీవితంలో వచ్చేటటువంటి చిన్న చిన్న కష్టాల పట్ల ఆయన యాటిట్యూడ్ అంటే ఉద్దేశాన్ని వాళ్ళు గమనిస్తూనే ఉంటారు. For convenience of observation, the master makes what is called a living image of the pupil. ఆయనకి బాగా సులువుగా ఉండడం కోసం మాస్టర్ ఏమో ఒక లివింగ్ ఇమేజ్ అంటే బతికి ఉన్నటువంటి ఒక చిత్రాన్ని తన ఎదురుగుండా ఉంచుకుంటాడనమాట. అంటే నిరంతరంగా చూస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ పరిస్థితిలో అతను ఎలా ఉన్నాడు, ఈ కష్టాన్ని ఎలా ఎదుర్కొంటున్నాడు, విసుగుతోట వ్యక్తితోట, అవన్నీ వాళ్ళు చూస్తూ నిరంతరంగా చూస్తుంటారు. ఎందుకంటే ఎదురుగుండా ఇమేజ్ ఉంటుంది అనమాట ఆ శిష్యుడికి, మాస్టర్కి. అందుకని ఏ చిన్న విషయాన్ని చూడగలరు. That is to say, he molds out of mental, astral, and etheric matter. ఆయన మానసికము, కామ శరీరానికి సంబంధించిన యాస్ట్రల్, తర్వాత ఈథరిక్ విషయంలో మౌల్డ్ అవుతూ ఉంటాడు అనమాట. తనకు తాను మౌల్డ్ చేసుకుంటాడు. An exact counterpart of the causal, mental, astral, and etheric bodies of the neophyte. నియోఫైట్ అంటే అంటే కొత్తగా తయారైన వాడు. అంటే దానికి తగినట్టుగా తన మెంటల్, యాస్ట్రల్, కాజల్ బాడీస్ తగినట్టుగా ఆయన ఇవన్నీ మౌల్డ్ చేసుకుంటూ ఉంటాడు. And keeps that image at hand. ఆ ఇమేజ్ ఎప్పుడు కూడా తన హ్యాండ్ లోనే ఉంచుకుంటాడు. So that he may look at it periodically. ఎందుకంటే అప్పుడు ఆ ఇమేజ్ ని చూడడం కోసం ఆయన ఎప్పుడు తన చేతిలోనే ఉంచుకుంటాడు. అంటే తన కంట్రోల్లో ఉంచుకుంటాడు. ఇక్కడ ఇమేజ్ అంటే ఏం మేడం, ఎగ్జాక్ట్ అది క్లారిటీ కొద్ది చెప్తారా? కదా అంటే మొత్తం ఆ చిత్రం అంటే చూస్తూ ఉంటారనమాట మాస్టర్స్. లివింగ్ ఇమేజ్ అన్నారు అక్కడ, ఇమేజ్ కాదు. శిష్యుని నిరంతరం గమనిస్తూ ఉంటారని, వాళ్ళ దగ్గరే పెట్టుకొని తీసుకునేలాగా. Each image is magnetically attached to the person whom it represents. అది ఎవరిని అది రిప్రజెంట్ చేస్తుందో అతనికి అటాచ్ అయి ఉంటుంది. అంటే మొత్తం ఇక్కడ అన్ని తెలిసిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కెమెరాలో చూస్తున్నారు, చూస్తుంటే అది అన్ని కూడా ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడో ఎలా తెలుస్తుందో అలా తెలిసిపోతుంది. కెమెరాలో అండి ఎక్స్టర్నల్ వర్క్ ఒకటే తెలుస్తుంది, అక్కడ ఇంటర్నల్ సంగతి కూడా తెలుస్తుంది. So that every variation of thought and feeling in him is accurately reproduced in it. Reproduce accurately reproduce తర్వాత వినబడలేదు. In it by sympathetic vibration. అంటే ఆయన యొక్క ప్రతి ఆలోచన, ప్రతి ఫీలింగ్ కూడా అందులో ఉన్నది. ఆ ఇమేజ్ లో, లివింగ్ ఇమేజ్ లో ప్రతి ఒక సింపథెటిక్ వైబ్రేషన్ తోటి
ఏంటవుతుందన్నారు? reproduced in it by sympathetic vibration. రీప్రొడ్యూస్ అవుతుంది. And thus by a single glance at the image of the image, the master can see at once. ఒక సింగిల్ గ్లాన్స్, ఒక్క చూపుతోటే మాస్టర్ ఏమో దాన్ని ఒక గ్లాన్స్ లో తెలుసుకోగలిగింది అనమాట. Whether during the period since he last looked at it, there has been any sort of disturbance in the bodies which it represents. అది ఆయన యొక్క శరీరాల్లో, అంటే ఒక్క శరీరంలోనే కాదు, యాక్చువల్, మెంటల్, కాజల్, ఈథరిక్, డౌన్, ఎక్కడైనా సరే ఏ చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా అది రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. అందుకని వాళ్ళు కనుక్కోగలరు. Whether the man has been losing his temper or allowing himself to be prey to impure feelings. మ్యాన్ అంటే ఆ వ్యక్తి తన టెంపర్ ని లూజింగ్ హిస్ టెంపర్ ఆర్ allowing or allowing himself to be a prey to impure feelings, worry, depression. Impure ఫీలింగ్స్, అది అర్థమైంది. ఇంప్యూర్ అంటే అపవిత్రమైనటువంటి ఫీలింగ్స్ లైక్ వర్రీ, అలాంటి వాటికి ఆయన ప్రే అంటే ఒక ఆహారంగా అయిపోతున్నాడా అంటే వశం అయిపోతున్నాడా, or anything of the kind. లేకపోతే అలాంటివి ఏవైనా వర్రీ కానీ ఇంకేదైనా ఇంప్యూర్ ఫీలింగ్స్ అయినా వశం అయిపోతున్నాడా అన్నది. Next paragraph. If that prospective pupil's progress in the acquisition of the 4 qualifications outlined before, ఇంతకు ముందు చూపెట్టిన 4 లక్షణాలు ఈ శిష్యుడిలో ఒకసారి చదవండి. బిఫోర్, if that prospective pupil's progress in the acquisition of the 4 qualifications, అది అంటే ఈ 4 లక్షణాలని పొందడంలో ఆ శిష్యుడి యొక్క అభివృద్ధి, as well as in the perfectly accurate record of his thoughts and feelings, అదే విధంగా పర్ఫెక్ట్ గా సరిగ్గా ఉన్నటువంటి ఆయన యొక్క ఆలోచనలు, ఫీలింగ్స్ యొక్క రికార్డ్ read through the living image is found satisfactory. ఆయన ఆ లివింగ్ ఇమేజ్ ద్వారా చదివినది తృప్తికరంగా ఉంటే, another summons comes from the master, who then dissolves the living image. అప్పుడేమో మరొక ఆర్డర్ సమన్ మాస్టర్ దగ్గర నుంచి వస్తుంది. అది అతను డిజాల్వ్ చేసేస్తాడు ఆ లివింగ్ ఇమేజ్, and takes the pupil into the far closer relation of the second stage. సెకండ్ స్టెప్ Second stage. అంటే అప్పుడు అతని రెండో స్టేజ్ కి దగ్గరగా తీసుకెళ్తారు. The stage of the accepted pupil. అదేంటి ఆ స్టేజ్ అంటే ఆమోదించినటువంటి, యాక్సెప్టెడ్ పీపుల్ అంటే వీళ్ళు ఆమోదించిన శిష్యుడి యొక్క స్టేజ్. And gives him illuminating teaching to help him more swiftly on his way. మళ్ళీ అక్కడ కొంచెం వినపట్టం లేదు. అండ్ హెల్ప్ హిమ్, and gives him illuminating teaching to help him more swiftly on his way. అది ఆయనకి ఎంతో ఇల్యూమినేటెడ్ టీచింగ్, అంటే మంచి జ్ఞానవంతమైన టీచింగ్ ఇస్తారు. ఎందుకంటే ఆయన యొక్క వేలో సహకరించడానికి. He now becomes a channel for the forces of the master and an intelligent cooperator with him. ఆయన ఇప్పుడు మహాత్ముని యొక్క ఫోర్సెస్ అన్నిటికీ కూడా, అంటే శక్తులకి ఒక ఛానల్ అయిపోతాడు.
తర్వాత మంచి సహాయకుడు కూడా అయిపోతాడు. An outpost of his master's consciousness. అవుట్ బర్స్ట్ Outpost, POST, madam. మాస్టర్ యొక్క ప్రజ్ఞకి అయిన అవుట్ పోస్ట్ గా తయారవుతారు. In order to have his vehicles harmonized and attuned by close association with the master, తన వెహికల్స్ అన్ని కూడా మహాత్ములతో పూర్తిగా సమస్యతో ఉండేది, మళ్ళీ క్లోజ్ అసోసియేషన్ అంటే దగ్గర సంబంధం కలిగి ఉండడానికి he is taken into master's consciousness so intimately మాస్టర్ యొక్క ఆ కాన్షియస్నెస్ లోకి చాలా దగ్గరగా తీసుకుని వెళ్ళబడతాడు. that whatever he sees or hears is within the knowledge of the master. ఆయన ఏం చూస్తున్నా ఏం వింటున్నా అది మహాత్ముని యొక్క నాలెడ్జ్ లో ఉంటుంది, అంటే అన్ని తెలుస్తాయి అక్కడ. And if unfortunately some thought unfit to be harbored by the master, ఒకవేళ దురదృష్టవశాత్తు ఒక అఫిట్ కాని ఆలోచన మాస్టర్ గారికి కానీ తెలిస్తే comes into the consciousness of the pupil, మాస్టర్ గారికి ఉన్నటువంటి అటువంటి ఆలోచన ఈ శిష్యుడి యొక్క కాన్షియస్నెస్ లో కూడా వచ్చేస్తుంది. the master has at once to erect a barrier to shut off that vibration from himself. అంటే ఒకవేళ అలా అన్ఫిట్ థాట్ ఏదైనా ఫీలింగ్ కానీ తన నుంచి శిష్యుడికి వస్తూ ఉంది అని, ఎందుకంటే క్లోజ్ కనెక్షన్ ఉంది కదా, అది మాస్టర్ ఏం చేస్తారంటే ఒక అడ్డు పెట్టేస్తారనమాట, అది మళ్ళీ శిష్యుడికి వెళ్ళకుండా. ఎందుకంటే అన్ఫిట్ అంటే సగం థాట్ అటువంటిది అసలు ఆ శిష్యుడికి వెళ్ళకుండా అడ్డు వేస్తారు. But as that directs the attention of the master, అయితే అది ఆ విధంగా మాస్టర్ గారి అటెన్షన్ ని అది డైరెక్ట్ చేస్తుంది. and it takes a certain amount of his energy, ఆయన ఎనర్జీని అది కొంచెం తీసుకుంటుంది. the pupil has to guard himself very carefully against thoughts. అందుకని అంటే ప్యూపిల్ అంటే ఇక్కడ ప్యూపిల్ నుంచి మాస్టర్ కూడా ఏ మాత్రమైనా అసలు అనిపిస్తారు జనరల్గా ప్యూపిల్గా ఉంటుంది. అందుకని ఇటువంటి విషయాల్లో తను చాలా ప్రొటెక్ట్ చేసుకోవాలి తను తాను, అక్కడ అన్ఫిట్ థాట్స్ ఏది రాకుండా. ఎందుకంటే మాస్టర్ అప్పుడు ఏంటి అడ్డుకట్ట వేస్తారు, అందుకని ప్యూపిల్ ఎప్పుడు అలా అడ్డుకట్ట వేయడానికి ఆయన ఎంతో శక్తి వినియోగించాల్సి వస్తుంది. అందువల్ల ప్యూపిల్ ఎప్పుడు కూడా అన్ఫిట్ థాట్ తనకి రాకుండా జాగ్రత్త పడాలి. Not only definitely evil or selfish, అది ఈవిల్ కానీ చెడు కానీ స్వార్థపూరితమైనది కానీ కాదు కానీ but even trifling or critical. ట్రిక్లింగ్ అంటే చిన్ని స్వల్పమైనవి, క్రిటికల్ అంటే ఇబ్బందికరమైనవి కూడా అలాంటి థాట్స్ వస్తే అప్పుడు అడ్డుకట్ట వేసిస్తారు వాళ్ళు. అలా అడ్డుకట్ట వేయాలంటే ఆయన కొంచెం శక్తిని ఉపయోగిస్తారు. Being in this way in close touch with his master's thoughts, వినబట్టం లేదండి. బిగింగ్ ఇన్ దిస్ వే తర్వాత in close touch with his master's thoughts, మాస్టర్ యొక్క ఆలోచనతో చాలా క్లోజ్ గా ఉండడం వల్ల he can at any time see what that thought is upon, ఏ సమయంలోనైనా ఆయన చూడగలడు ఆ ఆలోచన దేని మీద అని. any given subject, ఏ సబ్జెక్ట్ మీద అయినా సరే test his judgment by the judgment of the master on the subject. టెస్ట్ Test, madam, TEST.
ఆయన జడ్జిమెంట్ మాస్టర్ జడ్జిమెంట్ ఆన్ ద జడ్జిమెంట్ ఆఫ్ ద మాస్టర్. Test his Okay. judgment by the judgment of the master on the subject. అది ఆ సబ్జెక్ట్ ని తన జడ్జిమెంట్ మాస్టర్ జడ్జిమెంట్ ని తీస్తాడన్నమాట, టెస్ట్ చేస్తాడు. వినలేదా? టెస్ట్ హిస్ జడ్జిమెంట్. మేడం మీ వాయిస్ వినవలేదు. తన జడ్జిమెంట్ మాస్టర్ జడ్జిమెంట్, జడ్జిమెంట్ బై మాస్టర్ జడ్జిమెంట్ అంటే రెండు ఒకలాగా ఉన్నాయో లేదో అని పరిశీలిస్తాడు. by raising his consciousness for the moment ఆ క్షణానికి ఆయన ప్రజ్ఞాస్థితిని ఉన్నతాయి తీసుకెళ్ళి to touch the fringe of his master's consciousness. మాస్టర్ యొక్క ప్రజ్ఞ యొక్క ఫ్రింజ్ అంటే ఒడ్డుకు అన్నమాట, ఆయన టచ్ చేస్తాడు. And thus save himself from error. అలాగైనా దాన్ని తప్పు చేయకుండా తీసుకుంటాడంటే ఏంటంటే, ఒక శిష్యుడు ఎప్పుడైనా సరే తనకి తప్పు ఆలోచనలు వస్తున్నప్పుడు ఆయన ఎలాగంటే మాస్టర్ ఎలా ఆలోచన ముందు తన ఆలోచన పెట్టి అప్పుడు అందులో ఉన్నదాన్ని తెలుసుకుంటాడు అనమాట. అంటే అంచుల వరకు వెళ్తాడు మాస్టర్ కాన్షియస్నెస్. అప్పుడు ఆయన తన తప్పును తను సరి చేసుకుంటూ ఉంటాడు. అంటే మాస్టర్ కాన్షియస్నెస్ లో ఇది తప్పుగా అనిపిస్తే then he will understand this is wrong and he fix his mistake. దాన్ని ఆయన తప్పుని సరి చేసుకుంటాడు అనమాట. While the master can at any moment send a thought through the pupil, while the master can at any moment send a thought through the pupil, మాస్టరు ఏ సమయంలోనైనా తన ఆలోచనని శిష్యుడి ద్వారా పంపించగలరు. in the form of either a suggestion or a message. అది ఒక సజెషన్ గా కానీ ఒక మెసేజ్ గా కానీ. Though in the earlier stages the pupil supposes these ideas, మధ్యలో ఒకటి వినబడుతుంది, ఒక్కసారి చదవండి, నాకు ఒక్కొక్క వర్డ్ వినబడలేదు మధ్యలో. though in the earlier stages the pupil supposes those ideas. ఓకే, ఇక్కడ కాపండి. అంటే ప్రారంభ దశలో శిష్యుడేమో అటువంటి ఐడియాస్ ని to have arisen spontaneously in his own mind. తన మనసులో అప్రయత్నంగా వచ్చినటువంటి అటువంటి ఐడియాస్ ని అది మొదటి నుంచి చదవండి. ఇప్పుడు ఆయన మధ్యలో వినబడలేదు అందుకని. ఓకే మేడం, అలా చదువుతా. దో ఇన్ ద ఎర్లియర్ స్టేజెస్ ద pupil supposes to those ideas to have arisen spontaneously in his own mind. ఇది అర్థమైంది, ఇంతకంటే ముందుది నాకు అర్థం కాదు. అంతకు ముందు వచ్చి while the master can at any moment send a thought through the pupil in the form of either a suggestion or a message. అంటే మాస్టర్ పీపుల్ ద్వారా తన యొక్క సజెషన్ గాని ఒక మెసేజ్ ని గాని పంపించగలరు ఏ సమయంలో అయినా సరే. Though in the earlier stages the pupil supposes those ideas. అంటే pupil అంటే శిష్యుడు ప్రారంభ దశల్లో శిష్యుడు to have arisen spontaneously in his own mind. అప్రయత్నంగా తన మనసులో వచ్చింది ఆయన అంటే చూసుకుంటాడు అనమాట. అంటే తనంతట తాను చూసుకుంటున్నా అంటే ప్రారంభ దశలో శిష్యుడికి
అప్రయత్నంగా వచ్చినటువంటి ఆలోచనలను తను చెక్ చేసుకుంటున్నా సరే అంతే మేడం. మాస్టర్ ఏమో పారాగ్రాఫ్ అంటే అంతే. ఆ మాస్టర్ ముందు కూడా ఉంచుతారు, మాస్టర్ కూడా చెక్ చేస్తుంటారు. ఇక్కడికి ఆపుదాం మేడం. ఓకే, మరొక్కసారి ఆ వాక్యం చదివినా నాకు, అంటే అద్దో పెట్టారు కదా, అంటే మా ప్రారంభ దశల్లో శిష్యుడు తనకు అప్రయత్నంగా వచ్చిన ఆలోచనని చెక్ చేసుకుంటున్నా సరే ఆ స్టార్టింగ్ ఏంటి అక్కడ? అది చదువుతాను మేడం. వైల్ ద మాస్టర్ కెన్ అట్ ఎనీ మూమెంట్ సెంట్ ఏ థాట్ త్రూ ద పీపుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ either a suggestion or a message, though in the earlier stages. చాలు, ఇక్కడ అర్థమైపోయింది. అంటే ప్రాక్టీస్లో శిష్యుడు తనకి అప్రయత్నంగా వచ్చిన ఆలోచనలను అతను తీసుకుంటున్నా మాస్టర్ అప్పుడు అతనికి ఒక సజెషన్ కానీ ఒక ఆలోచన ఇన్స్ట్రక్షన్ ఏదైనా ఒకటి పంపిస్తూ ఉంటాడనమాట. అంటే శిష్యుడు తనంతట తాను చెక్ చేసుకోవాలి, అయినా కూడా గురువు అప్పుడు ఒక సజెషన్ ని పంపిస్తూ ఉంటారనమాట. అంటే తను ఎంత చెక్ చేసుకున్నా సరే అక్కడ ఇంకేమైనా ఉంటే గురువు పంపిస్తూ ఉంటారు. ఓకే, ఇక్కడ ఇవాళ టాపిక్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా మనందరికీ ఉంది. అంటే మహాత్ములు ఏ విధంగా పని చేస్తూ ఉంటారు, శిష్యులని సరైన పనిముట్టుగా తయారు చేసుకోవాలి, అంటే వాళ్ళు కూడా అవ్వాలి. ఏమాత్రం స్వార్థం ఉన్నా అప్పుడు వాళ్ళు మాస్టర్ చేతిలో సరి అయినటువంటి పనిముట్టు అవ్వలేరు. అందుకే ఒక రకంగా వాళ్ళ సేవ కూడా ఆనందదాయకంగా చేస్తూ ఉండాలి, ఉత్సాహంగా. అప్పుడు మాత్రం వాళ్ళు మహాత్ముడి యొక్క శక్తులన్నీ వాళ్ళ ద్వారా ప్రవహించి సరైనటువంటి ఒక పనిముట్టు అవుతారు. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా విసుగన్నది ఏమి రాకుండా వాళ్ళని చెక్ చేసుకోవాలి. వాళ్ళ ప్రతి ఆలోచనని ప్రతి ఫీలింగ్ ని మాస్టర్ నిరంతరాయంగా చెక్ చేస్తుంటారు. వాళ్ళు లివింగ్ ఇమేజ్ పెట్టుకుంటారు. అంటే ఆ లివింగ్ ఇమేజ్ అంటే వాళ్ళు చూడగలరు అనమాట. ఆ మాస్టర్ ఏ శరీరంలో ఏ రకంగా ఉంది, యాక్టివ్ బాడీలో విసుగు వచ్చిందా, లేకపోతే మరోసారి శరీరంలో ఎలాంటి అన్వాంటెడ్ అంటే రాకూడని ఆలోచనలు ఏమైనా వస్తున్నాయా, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటారు. అందుకని అవి వస్తే అంటే వాళ్ళకి అడ్డు. అందుకే ఏంటంటే వీళ్ళు ఇంత క్లోజ్ అయిపోతారు, వీళ్ళకి శిష్యులు చాలా దగ్గర వచ్చేస్తారు. అందుకని ఏంటవుతుంది, నేను ఇది అనుభవిస్తూ ఉంటాను చాలా సార్లు. ఎందుకంటే కొంతమంది క్లోజ్ అయిపోతూ ఉంటారు. ఆ క్లోజ్ అయిపోతూ ఉంది దగ్గర తప్పులు చేశారనుకోండి, వాళ్ళు ఆలోచించకూడని ఆలోచనలు కానీ రాకూడని ఫీలింగ్స్ కానీ వాళ్ళకి వస్తే అప్పుడు ఏంటవుతుందంటే ఆ ఎఫెక్ట్ మనకి వస్తుంది. అంటే అది అప్పుడు ఏంటంటే వీళ్ళు అడ్డుగా వేసుకోవాలి. ఇప్పుడు బాగా క్లోజ్ అయిపోయాక వాళ్ళని తప్పుడు ఆలోచనలు ఫీలింగ్ ఏదైనా ఎక్కువ పెడుతున్నారు, ఆ ఎఫెక్ట్ పెడుతున్నారు, తగ్గుతుందన్నమాట. అందుకని తగ్గకుండా వాళ్ళకి అడ్డుగోడ వేసుకోవాలి. అడ్డుగోడ వేసుకునేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే శక్తిని వాడవలసి వస్తుంది. అందుకే శిష్యుడు చాలా జాగ్రత్తతో, అంటే ఆ శక్తి దుర్వినియోగం అవుతుంది కదా. అంటే శిష్యుడిలో వచ్చిన ఏ ఇంప్యూరిటీ కాకుండా వాళ్ళకి అడ్డుగోడ వేసుకుంటారు. అందుకే అంత క్లోజ్ అయినప్పుడు శిష్యులు ఏ రకమైన తప్పు చేయకుండా వాళ్ళని వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉండాలి. మామూలుగా వాళ్ళు ఎంతవరకు అంటే మాస్టర్ కాన్షియస్నెస్ యొక్క బార్డర్స్ వెళ్ళిపోతారు. అప్పుడు వాళ్ళకి వీళ్ళు చేసే ప్రతిదీ అక్కడ ఎఫెక్ట్ అవుతుంది కాన్షియస్నెస్. అంటే అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళని వాళ్ళు చెక్ చేసుకుంటున్న నిరంతరంగా శిష్యులు ఆ మాస్టర్ ఎప్పుడు కూడా ఒక థాట్ని కానీ ఒక ఇన్స్ట్రక్షన్ కానీ అప్పుడు పంపిస్తూ ఉంటారు వాళ్ళని వాళ్ళు సరిచేసుకోవడానికి. అంటే వాళ్ళు ఎంత వాళ్ళని చెక్ చేసుకున్న ప్రారంభ దశలో మాస్టర్ కూడా వాళ్ళని ఒక్కొక్కటి సూచనలు అవి ఇస్తూ ఉంటారు. ఓకే, అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఎంత క్లోజ్ కనెక్షన్ వచ్చేసరికల్లా అందుకనే ఆ సమయంలో దోష వేసి చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండోది అది వాళ్ళకి ఏ రకంగానే శక్తులు
వాళ్ళకి అనుకునే లేకపోయినా వాళ్ళు ఆదర్శవంతమైన జీవితం గడుపుతూ ఉంటారు. అంటే ఏంటి, సహజ అంటే వాళ్ళు కోరుకున్నటువంటి అక్కడ లేకపోయినా వాళ్ళ జీవితం మాత్రం చాలా ఆదర్శప్రాయమైన జీవితం అవుతుంది. అంటే వాళ్ళు సోకాళ్ళు తృప్తులు సుఖాలు అనేవి అక్కడ ఉండకపోయినా అంటే అవి పుట్టిగా చిన్న చిన్నవి అక్కడ కోరుతూ ఉంటాం మనం. అవి లేకపోయినప్పటికీ కూడా ఎంతో హాయిగా ఆనందదాయకంగా ఆదర్శవంతంగా జరుగుతుంది అది. ఓకే, ఏమైనా సందేహం ఉన్నా లేకపోతే ఏదైనా అడగచ్చు, లేకపోతే మీరు ఏం చెప్పాలన్నా చెప్పచ్చు. అందరికీ అర్థమైందా? మేడం. అయితే ముగించండి, ఏమైనా చెప్తారా ఎవరైనా? సరే అయితే ముగించద్దా. అందరికీ నమస్కారం. నమస్తే. నమస్తే అండి.